మామ ఈ వీడియో ఓటింగ్ రిజల్ట్స్ గురించి. నిన్న ఓటింగ్ రిజల్ట్స్లో మీరందరూ నాకు మోసం చేశారు. మీరందరూ ఏం చేశారు, ఎందుకు చేశారు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఈ సీజన్లో ఓటింగ్ రిజల్ట్స్ రిలేటెడ్గా ఆదిరెడ్డి వీడియో చేస్తే 1.5 lakhs 3 లక్షలు 2.5 లక్షల కంటే తక్కువ వచ్చింది ఇప్పుడే. యాక్చువల్గా ప్రతిరోజు 2.5-2 లక్షల పైనే ఉండేది. ఇప్పుడు 1.5 lakhs కంటే తక్కువ వచ్చింది. మేబీ నేను 3 వీడియోలు వరుసగా పెట్టా. దానికంటే దారుణమైన బాధాకరమైన విషయం ఏంటంటే 5,000 మంది లైక్ చేశారు. లైక్ అడగకపోతే కొట్టరు, మీరు అడగకపోతే ఇంకా దాని జోలికి కూడా బారు. అది లేదు, మీకు కనపడదు. దయచేసి లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లస్ ఓటింగ్ రిజల్ట్స్ ప్లస్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ప్లస్ అన్నీ కవర్ చేసి మీ చేత చాలా తిట్టించుకుంటాను, రెడీగా ఉన్నాను. ఇక్కడి నుంచి కక్కుడు సెక్షన్ అనమాట. మామూలు కూడదు. వీడియోలో ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడతా అందరి గురించి. ఈ మధ్యకాలంలో నేను చెప్తా, ఫస్ట్ లైక్ చేయండి చెప్తా. ఒక 25,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 25,000 లైక్స్ ఇప్పుడు చేసేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఒక 15 సెకండ్లు మౌనం పాటిస్తాను, మీరు కానివ్వండి, మీ పని మీరు చూడండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. 9,50,000 అవ్వద్ది ఈ సీజను, అవద్ది. అమ్మా బంగారు కొండ, నువ్వు కానీ కొట్టు తల్లి, కొట్టండి అన్న కొట్టు. అయ్యా కొట్టయ్యా నాయన, అదిగో కొట్టు. పాయింట్లోకి వద్దాం మామ. పాయింట్ ఏంటంటే ఈ సీజన్ ఒక వెరైటీ సీజన్. టీఆర్పీలు బాగా వచ్చాయి, దానికి మేము కాదనట్లేదు, వచ్చాయి. బట్ సీజన్ ఈజ్ భయంకరమైన వెరైటీ మామ. ఎపిసోడు లైవ్లు చూస్తూ ఉంటే నేను ఏ సీజన్లో చూడలేదు మామ. అంతా వంట రూమ్లు, కిచెన్లు, వంట రూము, కిచెను, బాత్రూమ్, వంట రూము, కిచెను, బాత్రూము, సైలెన్స్. మోస్ట్ ఆఫ్ ది టైం సైలెన్స్ ఉంటుంది. ఒక ఇమాన్యుల్ ఒకడే ఎంటర్టైన్ చేస్తుంటే ఇమాన్యుల్కి ఏదైనా తగిలిచ్చారనుకో పలానా బెనిఫిట్ వస్తుంది, పలానాది వచ్చుద్ది, లేకపోతే రిమూవ్ అవుతారు, రిమూవల్ లేదా తీసేస్తారు, లేదా నీకు ఏదో బెనిఫిట్ వస్తుంది, ఉంటే బెనిఫిట్, లేదంటే తీసేస్తే నీకేం రాదు అనేది ఏదైనా తగిలిచ్చారంటే బిగుసుకుపోతారు ఇమాన్యుల్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అన్నీ మర్చిపోతారు. అలా తయారైంది ఇప్పుడు. అసలు హౌస్ అంతా అలాగే ఉంది. ఓవర్ థింకింగ్, ఓవర్గా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నాడు ఇమాన్యుల్. సరే, దాని గురించి మాట్లాడతాను, అందరి గురించి మాట్లాడతాను, అండ్ ఓటింగ్లో రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయని మాట్లాడతాను. మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ అయినా కళ్యాణ్ రిలేటెడ్గా జరుగుతున్న అన్యాయం గురించి కూడా మాట్లాడతాం. దీన్ని మీరు కాదనలేని సత్యం. తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, దాని గురించి చెప్తాను. ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని కూడా చెప్తాను. క్లియర్ కట్ అప్డేట్స్ అన్ని మాట్లాడదాం. అండ్ ఇప్పటివరకు ఓటింగ్లో, అంటే ఓటింగ్ కాదు, ఇప్పటివరకు జరుగుతున్నది ఏమైతే ఉందో ఈ ఆటల గురించి కూడా మాట్లాడతా. ఈ వారం ఏం చేయబోతున్నాడు బిగ్ బాస్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. దాని గురించి నాకు కొంచెం ఉండిందనమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1-2 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి కూడా మాట్లాడతాము. 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఈ సీజన్లో గుండెల మీద చేసుకొని మీరు కామెంట్ చేయాల్సిన విన్నర్ కాదు మామ. మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్, మీకు నచ్చిన కంటెస్టెంట్. వాళ్ళు విన్నర్ అవుతారా లేదా పక్కన పెడితే, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి. విన్నర్ వద్దు, ఫస్ట్ టైం అడుగుతున్నాయి. ఇలా ప్రతిసారి విన్నరా రన్నరా అని అడిగా. ఇప్పుడు మీకు నచ్చిన కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్, మీకు ఎవరు నచ్చారనేది కింద కామెంట్ చేయండి. కనీసం 10,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ కామెంట్ చేయండి. నేను దీనికి కూడా ఒక 10 seconds గ్యాప్ ఇస్తాను. మనకు టైం ఉంది, ఈరోజు చాలా టైం ఉంది. ఒక 30-35 minutes మాట్లాడుకుందాం. నేను స్లోగా ప్రశాంతంగా మాట్లాడదని ఫిక్స్ అయ్యా. కాబట్టి ఒక 10-15 seconds గ్యాప్ ఇస్తాను. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరూ మీ ఫేవరెట్ అండ్ జెన్యూన్ కంటెస్టెంట్ అని ఎవరు అనుకున్నారో కామెంట్ చేయండి. చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అయ్యా నువ్వు కామెంట్ పెడదాక నేను స్టార్ట్ చేయను, పెట్టు. పెట్టరా, మాట్లాడదాం. నెంబర్ 1, 6 మంది నామినేషన్లో ఉన్నాడు. బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడంటే ఈ వారం నాకు అనిపిస్తున్న విధానం, నాకు అనిపిస్తుంది చెప్తాను. జస్ట్ మై ఒపీనియన్, బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఏదో పెట్టాడా, ఓ బోర్డు పెట్టాడు మనోడు. బిగ్ బాస్ ఏదో బోర్డు పెట్టి తన తక్కిడకి ఇక్కడ ఏదో పెట్టి ఏదో చేస్తున్నాడు ఎంట్రన్స్లో. ఏదో ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని పెట్టినాడు. ప్రతిసారి రిపీటెడ్గా బిగ్ బాస్ చెప్తున్నాడు, ఇది అన్ఫేర్ బిగ్ బాస్, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనేది. మీరు అంటారేమో చివరికి అన్నట్టుగా. లాస్ట్కి నాకు తెలిసి 6 మందిని ఓటప్పీలు అనేసి చెప్పి చేస్తూ ఉన్నాడు కదా. ఈ అన్ఫేర్ అనే దాన్ని బిగ్ బాస్ ఎలా జస్టిఫై చేస్తాడని నేను అనుకుంటానంటే, 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రతిసారి ఒకరిని కాదా లేకుంటే ఇద్దరిని అవుట్ ఆఫ్ ది టాస్క్ చేసేయండి, నెక్స్ట్ టాస్క్ ఆడకుండా చేసేలాగా చేయండి అనేది చెప్తున్నాడు. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని దాని రిలేటెడ్గా అనుకుంటారన్నట్టుగా దాన్ని కనెక్ట్ చేస్తూ చేస్తున్నాడా, ఇది అన్ఫేర్ అండి, అట్లా రిమూవ్ సడన్గా చేసేస్తే ఎట్లా అని అన్ఫేర్ లాగా ఫీల్ అవుతున్నాడా. రెండోది, ప్రతిసారి ఇద్దరిని బయటికి పిలుస్తున్నాడు. 1-2 పొజిషన్లో ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళని ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయించి వాళ్ళల్లో ఒకరికే ఓటెప్పిల్ ఛాన్స్ ఇస్తున్నాడు. అది మేబీ ఒక్కొక్కసారి టాప్ ఓటింగ్లో టాప్ పాయింట్స్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, ఒక్కొక్కసారి టాప్ పాయింట్లో కాకుండా కొంచెం లీస్ట్ 2nd పొజిషన్లో ఉండే వాళ్ళకి కూడా వస్తుంది. ఇలా చూస్తే అది కూడా అన్ఫేర్ బిగ్ బాస్ అనేసి అనాలి. అట్లా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇద్దరిని పిలిస్తే ఒకరికే వస్తుంది అనేసి. ఇంకా 3వ యాంగిల్ ఏంటంటే
మూడో యాంగిల్ ఎవరినైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తాడు. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని అనుకునేలాగా. అది పెద్ద అన్ఫేర్ కాదు, ఎందుకంటే అది ఓట్ల ప్రకారం చేస్తారు కాబట్టి దాన్ని కూడా పక్కన పెడదాం. మూడో బిగ్గెస్ట్ది ఏంటంటే, బిగ్గెస్ట్ది ఒకవేళ చేస్తే ఇది అన్ఫేర్ అని అందరూ కూడా ఎక్కువస్తారు, రాష్ట్రం అంతా బిగ్ బాస్ బ్రేక్ లేదంతా అది చేయబోతున్నాడు అని కూడా ఉంది. ఏదంటే అది అందరితో ఆడిస్తాడు, ఇబ్బంది పడతాడు, ఓటెప్పిలు అంటాడు, అన్ని రకాల పాసిబిలిటీస్ అన్ని చెప్తాడు, ఆడియన్స్ తీసుకొస్తాడు, డబ్బా కొట్టిస్తాడు, ఇన్ని చేస్తున్నాడు. ఫస్ట్ ఇవన్నీ చేసేది దేనికోసం? ఓన్లీ ఫర్ ఒక పర్సన్ సెకండ్ ఫైనలిస్ట్ని చేయడం కోసం. ఆల్మోస్ట్ టికెట్ టు ఫినాలే కళ్యాణ్ని ఆడిపించాడు. చూడు ఎంత అన్యాయం అంటే కళ్యాణ్కి. మీరు ఏమన్నా అనుకోండి మామ, ఇదే కానీ జరిగితే హెవీ అన్ఫేర్ ఫర్ కళ్యాణ్. నేను చెప్తాను, మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ తనుజ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, గుండెలు మీద చేసుకుని మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారు. చెప్తాను ఏం జరగబోతుందంటే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ టికెట్ టు ఫినాలే. టికెట్ టు ఫినాలే ఎందుకంటే ఒకరు ఫైనలిస్ట్ అయిపోతారు, ఎలిమినేషన్ సంబంధం లేకుండా, నామినేషన్ సంబంధం లేకుండా. లాస్ట్లో శుక్రవారమో గురువారమో సేవ్ అయిపోతున్నారు నామినేషన్లో నుంచి, అంటే టికెట్ టు ఫినాలే వచ్చేసినట్టే. టికెట్ టు ఫినాలే వచ్చిన పర్సన్ని ఇప్పుడు పక్కన పెడతా. ఇది ఏం చేయబోతున్నాడు బిగ్ బాస్? ఒకవేళ ఇది అన్ఫేర్ అనే కాన్సెప్ట్కి ఇది ఇంటర్లింక్ చేస్తే ఓకే, ఇంటర్లింక్ చేయకపోతే టికెట్ టు ఫినాలే వచ్చినట్టు ఒక పర్సన్ ఫైనలిస్ట్ అయిపోతాడు. కానీ ఇంటర్లింక్ ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనే దానికి కానీ దీనికి కూడా కనెక్ట్ చేస్తే, నేను ముందే చెప్పాను ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని మీరు అంటారని. సో ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు లేరు. మీరు నామినేషన్స్లో నుంచి జనాల్లో నుంచి సేవ్ అయితేనే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారనేసి ఒక మాట కూడా అనొచ్చు. అప్పుడు సరే ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని ఇన్ని 3-4 రకాలు ఉన్నాయేమో, వాటిలో ఏదో ఒకటి అంటాం. ఇది కాన్సెప్ట్ ఈ వారం. ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ పడాలా రిలేటెడ్గా మాట్లాడుకొని ఏం జరగబోతుంది, ఏం చేసే అవకాశం బిగ్ బాస్ ఉంది. ఎన్ని వందల మెసేజెస్ వచ్చాయంటే నాకు, లిటరల్గా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో నాకు హైయెస్ట్ మెసేజెస్ వచ్చింది అంటే కళ్యాణ్ రిలేటెడ్గా. కళ్యాణ్కి ఓటప్పీలు ఉండలేదా, కళ్యాణ్కి ఆడియన్స్ని పంపిస్తారా లేదా, కళ్యాణ్ కోసం ఈ పొగడ్తలు, ఈ డబ్బా, ఈ భజన కళ్యాణ్కి కూడా ఉంటుందా లేదని వందల మెసేజెస్ వచ్చాయి నాకు. సేమ్ మెసేజ్ రిపీట్, అందరూ అన్నా కళ్యాణ్ గురించి అప్డేట్ చేయి, కళ్యాణ్ గురించి అప్డేట్ చేయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆడుకుంటూ వచ్చాడు. ఆల్మోస్ట్ టాప్లో ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ని 2 వారాల నుంచి నామినేషన్ లేడు. తనని సంచాలకగా పెట్టుకుంటూ వస్తున్నాడంటే, ఇందాక ఆటలో సంచాలకగా కూడా పెట్టలేదు, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్. కంటెంట్ ఏమీ రావట్లేదు. అంటే ఒక విన్నర్ మెటీరియల్ టాప్ 2లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయమే. దాంతోపాటుగా దారుణమైన విషయం ఏంటంటే, టికెట్ టు ఫినాలే తను ఆడి గెలుచుకున్నాడు, వచ్చేసింది. దానివల్ల తనకు అన్ఫిట్ అయింది, బెనిఫిట్ కాకుండా. ఎందుకంటే ఓటింగ్లో లేడు అండ్ ఆటలు ఆడడానికి అవకాశం లేదు. అదే పెంట విషయం, ఇదే జరిగే పనైతే లాస్ట్ వీక్ అతను గెలుచుకునేందుకు ఈ వీక్ ఉన్నట్టు ఈ వీక్ కూడా గెలిచి టాప్లో ఉన్నట్టు ఈ వీక్ అయినా గెలిచినవాడుగా టికెట్ టు ఫినాలే వచ్చినది కదా. అండ్ లాస్ట్ వీక్ గెలిచి పోరాడి ఓడి బీజిఎంలు పెట్టి టపాసులు పేల్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి సాంగ్ వేసి పెద్ద ట్రోఫీ ఇచ్చినప్పుడు దానికి బెనిఫిట్స్ రాకపోగా అన్ఫిట్స్. దీనికి మాత్రం ఈ పర్టికులర్ వారంలో ఒకరు టికెట్ టు ఫినాలే వచ్చి వెళ్ళిపోతారు ఫినాలేకి. వీళ్ళకి మాత్రం అన్ని బెనిఫిట్లు, ఓటప్పీలు ఉంది, జనాలతో ఇంటరాక్షన్ ఉంది, దాంతోపాటుగా నామినేషన్లో ఉన్నాడు, అండ్ టాస్కులు ఆడి కంటెంట్ వస్తుంది. అన్ఫేర్ కాదా? మనం ఏం మర్చిపోతామా? లాస్ట్ వీకే కదా జరిగింది కళ్యాణ్. వెంటనే ఈ వారంలో సేమ్ బెనిఫిట్ అవుతున్న వ్యక్తి కళ్యాణ్కి ఏదైతే వచ్చిందో టికెట్ ఫినాలే, ఇలాంటిదే ఫినాలేకి వెళ్ళిపోయి సేవ్ అయ్యి సేమ్ ప్రాసెస్లో జరిగిన వాళ్ళకి వీళ్ళకి అన్ని ఆఫర్లు, ఆ పర్సన్ ఏదైతే ఆడి ట్రోఫీ గీఫీ హంగామా చేశారో వాళ్ళకేమీ లేదు. ఇది ఎలా ఉందంటే చెప్తానండి. ఎలా ఉంటుందంటే, పదవి ఏమో పద్ధతి, అధికారాలు తక్కువ ఉంటాయి అంటారు. కొన్ని పదవులు ఉంటాయి, మీకు చెప్పలే ఆ పదవులు ఏంటనేది. పదవి ఏమో చాలా పెద్దది, ఓయమ్మ అన్నట్టు ఉంటుంది, కానీ అధికారాలు ఏముండవు. చిన్న పదవి అనుకున్న వాళ్ళకే అధికారాలు ఉంటాయి. అలా ఉంది ఇది. ఇవ్వడానికేమో ట్రోఫీలు గీఫీలు ఇచ్చారు, దానివల్ల యూజ్ ఏం లేదు. ఈ వారం అంతా గెలిచిన వాళ్ళకి వెరైటీ. ఇంకా అన్యాయం ఏంటంటే, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారో లేదు, నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నా లేదు కామెంట్ చేయండి మావా. జెన్యున్గా మాట్లాడాల్సింది మాట్లాడకపోతే అవ్వదు. 2 ఉన్నాయి మావా, దీంట్లో కూడా మాట్లాడాల్సింది. కళ్యాణ్కి అన్యాయం అని ఎలా అంటారో దట్ ఈస్ అ ప్రాసెస్ అనొచ్చు, నిజంగా ప్రాసెసే. బట్ ఆ ప్రాసెస్లో ఓటప్పీలు ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఓటప్పీలు ఇవ్వడానికి సెట్ అవ్వదు. ఎందుకంటే తన నామినేషన్లో లేనప్పుడు ఓటప్పీలు ఇవ్వడానికి లేదు. బట్ ఇవ్వాలి అనుకుంటే అది కూడా ఇవ్వచ్చు లాస్ట్ మూమెంట్లో. సో అందరికీ ఇస్తున్నాం కాబట్టి, ఒకవేళ అందరికీ ఇస్తే, అందరికీ ఇవ్వకపోతే ఓకే, ఓటప్పీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నామినేషన్లో కూడా లేడు కాబట్టి. బట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఖచ్చితంగా చేసి తీరాల్సింది, చేయకపోతే భారీ అన్యాయం అని ఆడియన్స్తో సహా, కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా బీభత్సంగా ఫీల్ అవుతున్నది. ఏంటంటే ఆడియన్స్తో ఇంటరాక్షన్ అయినా ఇవ్వాలి కదా, లేదా ఈ పర్టికులర్ వారం మొత్తం సంచాలకమైన ప్రతి టాస్క్కి పెట్టాలి కదా. ఏది పెట్టకుండా ఏది చేయకుండా వదిలేస్తే ఒక కంటెస్టెంట్, ఇన్ని రోజులు బాగా ఆడి వచ్చిన కంటెస్టెంట్ సైలెంట్గా డల్గా కూర్చుంటే తన ఓటింగ్ బ్యాంక్ పడిపోద్ది. పడిపోవడమే వాళ్ళకి కావాలి అన్నట్టు చేస్తున్నారా అంటే ఇంక వాళ్ళ ఇష్టం, మనం ఏమీ చేయలేం. అదే కావాలి, దే వాంట్ దట్ అంటే మనం ఏం చేయలేం. అలాగే ఉంది.
కనీసం జనాలతో ఇంటరాక్షన్ ఇవ్వాలి కదా. ఎందుకంటే దానికి ఓటింగ్కి సంబంధం లేదు కదా, ఓటర్కి అవసరం లేదు కదా. వచ్చి ఆడియన్స్ కూర్చుంటారు, కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ గురించి కూడా పొగడతారు, కళ్యాణ్ గురించి కూడా సలహాలు, కళ్యాణ్ గురించి కూడా ఏదైనా ఉంటే క్వశ్చన్స్ అడిగితే దట్ ఈజ్ ఇంటరాక్షన్. దానికి దీనికి సంబంధం లేదు. ఒక కంటెస్ట్ అయిన తర్వాత అందరికీ వచ్చినట్టుగా ఫెయిర్ ఛాన్స్ రావాలి. ప్రతి ఒక్కరికి ఒకవేళ బయటకు వస్తే కొంతమంది కానీ టాప్లో ఉండకపోయి బయటకు వచ్చి ఆడియన్స్ని కలవకపోతే ఓకే, ఫెయిర్ ఎనఫ్. కళ్యాణ్కి కూడా ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు. బట్ అందరినీ కలిపించి అందరినీ బయటికి పిలిపించి కళ్యాణ్కి పిలిపించకుండా కళ్యాణ్కి ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేకపోతే విచ్ ఇస్ వెరీ 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 అన్ఫేర్. టికెట్ టు ఫినాలే గెలిచి అవకాశాలు ఎక్కువ రావాల్సింది పోయి ప్లస్ అవ్వాల్సింది మైనస్ అయితే ఇది జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మార్క్ మై వర్డ్స్, భవిష్యత్తులో బాగా ఆడే కంటెస్టెంట్ టికెట్ టు ఫినాల్లో యాక్టింగ్ చేస్తారు. అది మనం చూడబోతున్నాం. టికెట్ టు ఫినాలేలో గెలిచినట్టు అబ్బా ముట్టి నొప్పి అది నొప్పి ఇది నొప్పి అనేసి యాక్టింగ్ చేసి ఓడిపోతారు. ఇది జరగబోతుంది చూడండి. ఎందుకంటే ఎందుకు గెలిచే అవసరం లేదు కదా, గెలిచి అన్యాయం అయిపోయే కంటే గెలవకుండా ఉంటే లాస్ట్ మూమెంట్లో అమ్మో అమ్మో అనేసి అయిపోయా. ఇది జరగబోతుందని అనిపిస్తుంది. బట్ అందరికీ ఒకవేళ వస్తే మాత్రం కళ్యాణ్కి కూడా ఇస్తారేమో చూడాలి. లేదా అందరికీ రాకపోయినా కళ్యాణ్కి కూడా ఏదో ఒక రకంగా ఇంటరాక్షన్ ఇస్తారేమో అనుకుంటున్నా. ఇవ్వకపోతే ఖచ్చితంగా జనాలు చాలామంది ఫీల్ అవుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, నేను ఈ పాయింట్ రీచ్ చేయడానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బ్యాక్ భయంకరంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ రిక్వెస్ట్ చేశాడు కెమెరాలతో, బిగ్ బాస్ నాకు కూడా ఆడియన్స్ని కల్పించండి, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే గెలవకుండా ఉండే బాగుండనే సెన్స్లో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా అదే కదా అనిపిస్తుంది. కళ్యాణ్ది కూడా తప్పుంది. అండ్ కళ్యాణ్కి తప్పుంది. అండ్ వచ్చిన త్రూ మచ్ ఆఫ్ హింట్స్లో కళ్యాణ్ రిలేటెడ్గా తను విన్నర్ అవుతాడనే సెన్స్లో అతను ఎవరికి చెప్పినట్టుగా నాకు అనిపించలేదు. తనకు ఆ నమ్మకం లేదేమో అనిపిస్తుంది. లేకుంటే టికెట్ ఫినాల్ వదిలేసుకోవాలని గెలడం ఏంటి నాకు అర్థం కాల. ఇప్పటికీ కూడా తను విన్నర్ అవుతారనే సెన్స్లో ఉన్నాడంటే తనకు నమ్మకం లేదేమో అనిపిస్తుంది. జరగబోయేది ఏంటి అనేది కూడా చెప్తాను. ఈ వీడియోలో చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, మొత్తం చూడండి. దాని తర్వాత అడుగుతున్నాడు, ఏంటి బిగ్ బాస్ ఓట్లేదు, బిగ్ బాస్ నాకు ఏంటి బిగ్ బాస్ ఓట్ అప్పీల్ కాకపోయినా పర్లేదు, ఆడియన్స్తో జస్ట్ మాట్లాడతాను బిగ్ బాస్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. తర్వాత కళ్యాణ్ గురించి తనుజని మిక్స్ చేసి మాట్లాడదాం మధ్యలో. ఇప్పుడు ఓటింగ్లో ఎవరున్నారు టాప్లో అండ్ లీస్ట్ ఎవరున్నారు, మిడ్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది మాట్లాడే ముందు ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. మామ మంచి పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాల పైన వచ్చేటట్టుంది. బట్ తప్పదు మామ, పాయింట్స్ మాత్రం బాగున్నాయి. ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తున్నా అంటే యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఏమవుతుందంటే ఓవర్ కాన్వర్జేషన్స్, ఓవర్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా చిరాకు అనిపిస్తాయి. ఎందుకు ఓవర్ ఆర్గ్యుమెంట్స్ అంటే, ఒకవైపు రైట్ ఉంటే ఒకవైపు రాంగ్ ఉంటే వినడానికి ఏమైనా సొంపు ఉంటుంది. ఇద్దరు వైపు రైట్ ఉంటే మనం ఏం వినసొంపుగా ఉంటాం. ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రతిరోజు నిన్నటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు లైవ్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఒక సిచ్యువేషన్ వస్తే ఎవరిని తీయాలి ఎవరిని పీకేయాలి అన్నప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే, మనం జడ్జి చేయడానికి కష్టంగా ఉన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలా ఉందంటే, ఒకరు 2x2 అంటారు, ఒకరు 2+2 అంటారు. అదే జరుగుతుంది అంతే. 2x2నా 2+2నా ఏది రైట్ అంటే ఏం చెప్తాం? రెండు రైటే. దట్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద లైవ్. ఎరవడాల్ మంచి బుర్రత సెట్ అయింది ఎగ్జాంపుల్. నిజంగా అలాగే ఉంది మామ. ఈ సైడ్ వాళ్ళు 2x2 ఆన్సర్ అంటున్నారు, ఈ పైన వాళ్ళు 2+2 ఆన్సర్ అంటున్నారు. మాది రైట్ అని కొట్టుకుంటారు. యాక్చువల్గా మనం ఏం జడ్జ్ చేయాలి? ఇద్దరిది రైటరా అని చెప్పాల్సి వస్తుంది. అలాగే జరుగుతుంది మామ ఆర్గ్యుమెంట్లో. వీళ్ళ పాయింట్ రైటే కదరా అనిపిస్తుంది, వీళ్ళది రైటే కదరా, పాపం వాళ్ళైనా ఏం చేస్తారా, వీడి లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆడాలనుకుంటారు కదరా. రే హైస్ట్లో ఉన్న వాళ్ళు ఎందుకు రిమూవ్ చేసుకోవాలి, మేము వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారా వాళ్ళు కూడా. అలా ఉంది. అలాంటి సిచ్యువేషన్ తెచ్చిపెట్టాడు, జనాలు జడ్జి చేయలేని సిచ్యువేషన్ని. ఇది జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ చేతుల్లో ఉన్న మాయాస్త్రం ఏంటంటే, మాయలు ఏం చేయబోతున్నాడంటే, నెక్స్ట్ రేపటిది ట్విస్ట్ చెప్తే మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు. ప్రస్తుతానికి సంజన గారు ఈజ్ ఇన్ టాప్లో సంజన గారు ఉన్నారు. దేంటో తెలుసా? పాయింట్స్లో టాప్లో సంజన గారు ఉన్నారు. దీన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఓటింగ్ రిలేట్ అయ్యొద్ది. ఇదే ఓటింగ్ రిలేట్ అయిపోయింది. టాప్ పాయింట్ ఇప్పటికీ ప్రస్తుతానికి నేను వీడియో చేసే టైంకి, సాయంత్రం టైంకి టాప్ పాయింట్స్తో సంజన గారు లీడింగ్లో ఉన్నారు లీడర్ బోర్డులో. అంటే ఓట్ అప్పీల్కి ఆవిడ రెడీ కాబోతున్నారు. ఆవిడ ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఈరోజు నైట్కి మోస్ట్లీ చేస్తారు. ఆవిడకి ఓట్ అప్పీల్ వస్తుందో లేదో తెలియదు. అండ్ సెకండ్ పొజిషన్లో ఉండేది ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యుల్కి ఆల్రెడీ ఓట్ అప్పీల్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఆడియన్స్లోకి బయటికి వెళ్తే ఖచ్చితంగా సంజన గారిని ఎక్కువ క్వశ్చన్స్ అడిగి సంజన గారికి ఓట్ అప్పీల్ ఇచ్చే అవకాశాలు వెరీ 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 హై. లీస్ట్లో ఉన్న ఆవిడ హైయెస్ట్లోకి వెళ్ళింది అంటే షాక్ ఆఫ్ ది టౌన్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో దీన్ని అప్డేట్ చేస్తే అందరూ నోరు తెరిచి సింబల్స్ ఇస్తాను. 1000 సింబల్ నోరు తెరిచారు. ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ కొంచెం ఎర్లీగా వస్తుంటాయి. ఎందుకు షాక్ అవుతున్నారంటే, లీస్ట్లో ఉన్నవాడు కదా, 0తో స్టార్ట్ అయింది, 20 ఇచ్చాడు, తర్వాత ఏదో వచ్చింది, ఆవిడ టాప్ ఎలా వచ్చిందంటే, సింపుల్ ట్విస్ట్ ఏంటంటే, సుమన్ శెట్టర్ని ఒకరిని రిమూవ్ చేయమని చెప్పారంట బిగ్ బాస్. రిమూవ్ చేయండి, ఎవరైనా రిమూవ్ చేయండి అంటే డిస్కషన్ పెట్టుకొని సుమన్ శెట్టిని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అది ఏదైనా చేయగలరు. బిగ్ బాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్స్.
ఏం చెప్పాడంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సుమన్ శెట్టి మీ దగ్గర ఉన్న 100 పాయింట్స్, ఆయన దగ్గర ప్రస్తుతానికి 100 ఉన్నాయి, 100 ఏంటో తెలియదు, ప్రస్తుతానికి 100 ఉన్నాయి, రేపు ఏమైనా టాస్క్ జరిగిందో లేదో తెలియదు. మీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని ఒకరికి ఇచ్చేయాలని చెప్పారంట. ఒకరికి 1 పర్సన్కి డైరెక్ట్గా ఇచ్చేసిందంటే ఆల్రెడీ భరణి గారు టాప్లో ఉన్నారు కాబట్టి మేబీ భరణి గారికి ఇచ్చినట్లేరు, లేదా అక్కడ ఏం ట్విస్ట్ జరిగిందో ఎందుకు ఇవ్వదలుచుకోవట్లేదో తెలియదు, భరణి గారికి వెనక ఏమైనా ఇష్యూ అయిందా ఏదో తెలియదు, భరణి గారికే ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదనే డౌట్ నాకుంది ఇప్పటికీ. బట్ లేదా సపోర్ట్ లేదని సంజన గారిని అన్నప్పుడు నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసావని అంటారనేమో, ఆడియన్స్లో కొంచెం వేరే యాంగిల్ కోసం ట్రై చేశాడేమో సుమనన్న. సంజన గారికి ఇచ్చారంట ఉన్న పాయింట్లని. సంజన గారికి పాయింట్స్ ఇవ్వగానే సంజన గారు జమ్మని టాప్లోకి వెళ్ళిపోయినట్టు. సంజన గారు టాపు, సెకండ్ ఇమాన్యుల్ వచ్చాడంట. సో ఈ లెక్కన ఏదో టాస్క్ జరిగి ఇమాన్యుల్ కూడా పాయింట్స్ తెచ్చుకున్నట్టు సెకండ్ ఇమాన్యుల్ ఉన్నాడని టాకు. ఇప్పుడు సంజన గారు టాప్లోకి వచ్చారన్న దానికి రీజన్ ఇది. ఇంక చూడండి నెక్స్ట్ ఏం జరగబోవచ్చు అనేది. నెక్స్ట్ కావాలంటే బిగ్ బాస్ లాస్ట్ కదా, ఈరోజు జరిగిందా, రేపు ఒకటి జరగద్ది, రేపు ఏదైనా టాస్క్ పెట్టి రేపే కదా ఫైనల్ షూటింగ్. అప్పుడు ఏం జరగవచ్చు, వాళ్ళు రేపు ఒకరిని రిమూవ్ చేయమంటే సంజన గారు రిమూవ్ చేశారనుకో టాప్ ఉన్నారని, అప్పుడు భరణి గారు ఇమాన్యుల్ ఎవరో టాప్లో ఉండే అవకాశం ఉంది. ఆ లోపల ఏమైనా భరణి గారు ఒక టాస్క్ పెట్టి పైకి వస్తే భరణి గారికి టికెట్ టు ఫినాలే వచ్చి భరణి గారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు కొంచెం ఒక 70-60% ఉన్నాయా. బట్ ఓట్లు లేకుండా మాత్రం ఉండదు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ప్రకారం భరణి గారికి కూడా ఛాన్స్ ఉంది అండ్ ఇమాన్యుల్కి కూడా ఛాన్స్ ఉంది. ఇది పక్కన పెడదాం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తర్వాత ఓటింగ్ బట్టి ఎవరు లిస్ట్లో ఉన్నారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు, ఏం జరగబోతుందో కూడా మాట్లాడదాం. ఫస్ట్ అందరూ చెప్పుకోవాల్సింది, ఎవరైనా ఒప్పుకోవాల్సింది, తనూజ గారు లేనిది బిగ్ బాస్ సీజన్ 9 లేదు, అండ్ ఇమాన్యుల్ లేనిది బిగ్ బాస్ సీజన్ 9 లేదు, అండ్ కళ్యాణ్ లేనిది బిగ్ బాస్ సీజన్ 9 లేదు. వీళ్ళ ముగ్గురు మెయిన్ పార్ట్ పోషించారు ఈ సీజన్లో. వీళ్ళ ముగ్గురు చుట్టూ కంటెంట్ తిరిగింది, వీళ్ళ ముగ్గురు చుట్టూ కాంట్రవర్సీస్ తిరిగాయి, వీళ్ళ ముగ్గురు చుట్టూ బాండింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ రీతు చౌదరి, డెమాన్ పౌంద్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. వీళ్ళ నలుగురు లేని, ఈవెన్ సంజన గారు లేని లేదులే, భరణి గారు కూడా లేదులే, సుమనన్న పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. వీళ్ళ 6 మంది అయితే బిగ్ బాస్ సీజన్ 9లో గట్టి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. రీజన్ ఏంటంటే ఒక్కొక్కరిది బంధాలు ఉన్నాయి. భరణి గారిది, తనుజ గారిది నాకు నచ్చదు. ఆ నాన్న భరణి సారు, ఒకసారి భరణి సారు మూడు వచ్చినప్పుడు భరణి సారు, ఆవిడకి మూడు బాగలేనప్పుడు నాన్న, రకరకాల యాంగిల్స్లో మారుస్తూ ఉండేది నాకేం పెద్దగా నచ్చలేదు, నాకైతే ఎక్కదు, అలాంటిది ఎక్కదు. నేనైతే మా నాన్న అనిపిస్తాను. నేను ఆ పాయింట్లో నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. ఐ నెవర్ యాక్సెప్ట్ దట్. ఆ పిలుపుని అది ఇది నాకు అంత క్యూట్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అది ఎప్పుడు చెప్పా, సీజన్ స్టార్టింగ్లోనే చెప్పా. ఇప్పుడు ఏదో నేను చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని కాదు, నా ఒపీనియన్ మారదు దాని విషయంలో. బట్ మిగతా వాటిలో ఓకే, వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, ఓకే, దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఆ పిలుపు ఒకటి నాకు నచ్చలేదు, బట్ ఆడియన్స్కి చాలామందికి నచ్చింది. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఆడియన్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ దేర్ బాండ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కింది, దట్ ఈస్ టీఆర్పీ ఎలిమెంట్ అయింది. అండ్ భరణి అండ్ ఇమాన్యుల్ కామెడీ అండ్ ఇమాన్యుల్ సంజన గారి రిలేషన్ కూడా టీఆర్పీ ఎలిమెంట్ అయింది. అండ్ కళ్యాణ్ అండ్ తనూజ బాండింగ్ కూడా టీఆర్పీ ఎలిమెంట్ అయింది. డెమాన్ పవన్ రీతుది కూడా టీఆర్పీ ఎలిమెంట్ అయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేశారు టీఆర్పీ కోసం, అది పాయింట్. ఇప్పుడు తనూజ గారు వీళ్ళలోకి స్పెషల్ ఏమైందంటే ఆవిడ ఫస్ట్ నుంచి కాంట్రవర్షియల్ మొత్తం ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. నువ్వు ఏ కాంట్రవర్షి అని తీసుకో, ఏ పర్టికులర్ గొడవైనా తీసుకో, సింపుల్. ఒకటి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండాలి, లేదా ఆవిడ ఇన్వాల్వ్ అయినైనా ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అయినా ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ కుదుర్చుకొనైనా వెళ్తుంది. ఒక్కొక్క టైంలో సంబంధం లేకపోయినా కూడా వెళ్ళి దాంట్లో వ్యాలిడ్ పాయింట్లు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యాలిడ్ పాయింట్లు పెడతారు మోస్ట్ ఆఫ్ టైం, వ్యాలిడ్ పాయింట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు సిల్లీ పాయింట్స్ కూడా పెడతారు, అందరూ పెడతారు, ఆవిడ కూడా పెట్టింది. ఇలా కంటెంట్ ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఏ రోజైనా తీసుకో, ఆవిడ గేమ్లో ఉన్నా గేమ్లో లేకపోయినా సంచాలకైనా ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నా ఆవిడ చుట్టూ కంటెంట్ తిప్పుకోవడంలో ఆవిడ సక్సెస్ అయింది ఈ సీజన్లో. కాబట్టి ఇప్పటికీ కూడా ఆవిడ టాప్ పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లో. కళ్యాణ్ తనుజ అంటున్నారంటేనే ఆ రేంజ్లో ఆవిడ సెట్ అయింది, సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వారం ఏం జరిగిందంటే మీరు చూడండి, నిన్న ఆవిడకి సిచ్యువేషన్ రాలా. నిన్న ఓవరాల్గా జరుగుతూ ఉంటే నార్మల్గా పీస్ఫుల్గా జరిగిపోతున్న సిచ్యువేషన్ని సడన్గా రివర్స్ అయిపోయింది. ఆవిడ రివర్స్ అయ్యారు, బట్ ఆవిడ రివర్స్ అయిందని మనం రివర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ దట్ ఈస్ గేమర్ క్వాలిటీ అంటే నేనేం చెప్పలేదు. మొన్న చాలా మందికి ఆవిడ తనుజ గారు చేసిన నచ్చల. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ నువ్వు 1 వీకే ఉంది, 10 days ఉంది, నువ్వు వచ్చింది ఆట ఆడడానికి. ఆ ఆట ఆడేదానికి అక్కడ స్కోప్ ఇచ్చినప్పుడు ఆ స్కోప్ ఎందుకు వదులుకోవాలన్నట్టు ఆవిడ కూడా రివర్స్ అయింది. నువ్వు చెప్పింది ఏంటి, నన్ను నామినేట్ చేసేటప్పుడు అలా అన్నావు, ఇమాన్యుల్ని వేయలేనన్నావు, ఇప్పుడు ఎట్లా ఇమాన్యుల్కి వేస్తున్నావు అనే పాయింట్ లాజికల్ పాయింట్. దాంట్లో నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పు పడితే కావాలని తప్పు పట్టినట్టు తనుజ ఆ విషయంలో. ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ వైపు టర్న్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయింది తనుజ. ఈరోజు సేమ్ అందరూ మ్యానిపులేట్ చేయడానికి డెమాన్, కళ్యాణ్, ఆ తర్వాత ఇమాన్యుల్ అందరూ ప్రయత్నం చేసినా ఇంటర్నెట్టే యాక్టింగ్ చేస్తుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది. లాస్ట్కి ఆవిడ మ్యానిపులేట్ అవ్వాలి. ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా స్టాండ్గా ఫర్మ్గా ఆవిడ పాయింట్లో ఆవిడ ఉండి డెమాన్ అండ్ ఇమాన్యుల్ని తీసేస్తానని గట్టిగా కూర్చున్నది, గట్టిగా చెప్పింది. ఇది హైలైట్. ఫస్ట్ టాస్క్లో ఆవిడ సెకండ్ పొజిషన్లో వచ్చారు. ఈరోజు మార్నింగ్ వచ్చిన టాస్క్లో మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తుంటే నేను ఎపిసోడ్ చూడాలి. ఇందాక టాస్క్లో కూడా సెకండ్ పొజిషన్లో వచ్చారు. సో టాస్కుల పరంగా కూడా ఈ పర్టికులర్ వీక్ అట్లీస్ట్
అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. ప్రతిసారి టాప్లో రాకపోయినా మినిమం గ్యారంటీ లాగా పర్ఫార్మెన్స్ ఈ రోజు అయితే రెండు సెకండ్ పొజిషన్లో వచ్చారు. గుడ్ గోయింగ్. ఇప్పటికి ఓటింగ్ వచ్చేసరికి ఆవిడకి సెకండ్ పొజిషన్లో ఉంది. భరణి గారు ఫస్ట్, ఈవిడ సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉండి ఇప్పుడు ఓట్ అప్పీల్ కూడా చేశారు ఆవిడ లైవ్లో. అండ్ ఆన్సర్స్ కూడా బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పడం. ఇప్పుడు లైవ్ చూసాను నేను, ఎపిసోడ్ ఇంకా చూడలేదు. ఆ తర్వాత ఆవిడకి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా యాజ్ పర్ ద లైవ్ అయితే మేడం సార్ మేడం అంతే. ఇప్పుడు నేను దీన్ని తప్పట్లేకపోతున్నా. బిగ్ బాస్ ఆడియన్స్ని ఎదుర్కోవాలి అనే మాట చెప్పకుండా స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. ఈ వీక్ స్టార్ట్ చేశాడు. ఎదుర్కోవాలి అంటే నేను ఏదో సీరియస్ మోడ్లో ఉంటుంది అనుకుంటే అందరూ వచ్చి అందరిని డబ్బా కొడుతున్నారు. కాబట్టి తనుజ గారికి కూడా డబ్బా కొట్టారు. మనం తప్పు పట్టలేని సిచ్యువేషన్. అందరూ కొడుతున్నారు. ఇది ఈవిడ ఒక్కరినే తప్పు పట్టేది. భరణి గారిని పొగడగానే భరణి గారు ఏదో మేనేజ్మెంట్ కొట్టాలని అనడం తప్పు. ఎందుకంటే అందరికీ సేమ్ రిపీట్ అవుతుంది. ఆడియన్స్ వస్తున్నారు, డబ్బా కొడుతున్నారు, పాజిటివ్ పాయింట్లు చెప్తున్నారు. అండ్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇక అసలు శుచిమెత్తని క్వశ్చన్స్, అసలు ఏం ఇబ్బంది పెట్టకూడదు, సంటిబిడ్డలు అడిగినట్టు అందరిని అట్టే ఆడుతున్నారు. కాబట్టి మనం ఎవరిని వాళ్ళు వాంటెడ్గా అడిగారని చెప్పడానికి లేదు. ఈవిడికి ఎలివేషన్ ఇస్తారు. మేడం సార్ మేడం అంతే. దాంతోపాటుగా ఫస్ట్ లేడీ విన్నర్ అయ్యి తీరాల్సిందే. దీన్ని కూడా తప్పట్లేం. ఎందుకంటే ఇమానుయల్ కూడా నువ్వు విన్నర్ అవ్వాలనుకుంటున్నాను, 2-3 చెప్పారు. సేమ్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నప్పుడు దాంట్లో తప్పేం లేదు అనిపిస్తుంది. సో ఎలివేషన్స్ వచ్చాయి, ఓట్ అప్పీల్ చేసింది. దాంతోపాటు 2 టాస్కుల్లో ఈరోజు పర్ఫార్మెన్స్ ఉంది. ఆర్గ్యుమెంట్స్లో ఇంటర్ఫీర్ అవుతుంది. ఒకటే నాకు నచ్చింది ఏంటంటే అనవసరమైన షౌటింగ్ ఎక్కువైంది. ఈరోజు అయితే డెమాన్ పవన్తో అనవసరంగా క్యూట్గా సైలెంట్గా మాట్లాడుతుండ్రు. ఆవిడ ఎక్కువ రెచ్చిపోయి ఎక్కువ కరుస్తుంది. అది నాకు నచ్చలేదు అసలు. బట్ ఓవరాల్గా తన ప్రజెన్స్ ఎక్కువ ఉంది, తన పాయింట్స్ ఉన్నాయి, తన ఆట బాగుంది. ఓటింగ్లో టాప్లో చూసుకొని వెళ్తూ ఉంది. ఎంత టాప్లో అంటే వీళ్ళందరికీ ఉన్నంత ఓటింగ్ ఆవిడ ఒక్కరికే ఉంది. అంత ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అది ఎవ్రీ డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దానికి రీజన్స్ కళ్యాణ్, తనుజ ఆ ఇద్దరి క్లోజ్ బాండింగ్ కూడా ఆవిడకి ప్లస్ అవుతోంది. దట్టు నాకేమనిపిస్తుందంటే తనుజకి ఇమాన్యుయల్తోనే పోటీ అని తనుజ ఫీల్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఈ మధ్య ఇందాకేం జరిగింది తెలుసా, తను నాకు ఆడియన్స్తో మాట్లాడాలన్నది బిగ్ బాస్ అది అని బాధపడుతూ ఉంటే, నీకు కావాలంటే నేనే రిక్వెస్ట్ చేస్తాను కళ్యాణ్కి కూడా ఓటేయండి అని చెప్తానంటే మేబీ చెప్పునుంటే హైలైట్ చెప్తానని చెప్పింది. కళ్యాణ్కి ఓటేయండి అని నేను వెళ్తున్నా, బయటకు వెళ్తా కదా, అప్పుడు కళ్యాణ్కి ఓటేయమని కూడా చెప్తాను రా, అది ఏం కాదులే, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోబాక అంటుంది. అంటే తనకు అది లేదు. నిజంగానే టాప్లో ఉంటాడు, విన్నర్ సెకండ్ పొజిషన్లో ఉంటాడు అనేది ఎవడో నమ్మట్లే అక్కడ హౌస్లో. కళ్యాణ్ రిలేటెడ్గా టాప్ 5లో ఉంటాడని అనుకుంటున్నారు, కానీ ఇంత విన్నర్ అవుతాడనే ఫీలింగ్లో, విన్నర్కి దగ్గరగా ఉన్నాడనే ఫీలింగ్లో ఎవరికి అక్కడ లేదు. ఈవెన్ కళ్యాణ్కి కూడా లేదేమో అని అనిపిస్తుంది. ఏం జరగద్దో ఏం చేస్తారో తెలియదు. ఈ ఎఫెక్ట్ ఎలా కొట్టొచ్చు అంటే నేను ఏం చెప్తున్నాను, ఇద్దరు ఇంత బాండింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాల్లో చాలామంది కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనుజ సైడ్ కూడా తిరిగే అవకాశం ఉంది. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఏమన్నా మనోళ్ళు బాగున్నప్పుడు మనకేంటారు అనే ఫీలింగ్. అంటే ఇంత క్యాలిక్యులేషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళకి రాదు. అయ్యో మన కళ్యాణ్కి వేసుకోవాలా, మన తనుజకి వేయకూడదు, ఇట్లాంటివి రావు. వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి కొంచెం యాడ్ అయ్యి కొంచెం ఓటింగ్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. దాంతోపాటుగా దీని ఎఫెక్ట్ ఏం జరగబోద్దంటే కళ్యాణ్ ఏమన్నా, ఇమాన్యుయల్ ఏమన్నా, డెమాన్ ఏమన్నా డబ్బులు తీసుకొని వీళ్ళలో ఒకరిద్దరు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ చేస్తే ఒకవేళ కానీ గట్టిగా కానీ పర్ఫెక్ట్గా కానీ కళ్యాణ్కి కానీ మేబీ వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ శ్రీజ కావచ్చు, ప్రియ కావచ్చు, వీళ్ళు కానీ హౌస్లోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదైనా చెప్తారు అనుకుంటున్నా. మనకి తెలియకుండానే ఏదో ఒక రకంగా హెవీ అప్రిషియేషన్ చేసేటప్పుడు, లోపలికి వెళ్ళి బాగా మాట్లాడేటప్పుడు ఇమాన్యుయల్ అంటే చెప్పాల్సిన అవసరం లే, నువ్వు వెళ్ళి అబ్బా కళ్యాణ్ అది ఇదని ఎక్కువ మంది కళ్యాణ్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వెళ్ళిపోయిన సెలబ్రిటీస్ కూడా మేబీ డౌట్ వచ్చి నేనేమైనా గెలుస్తానేమో అనే ఊపు వస్తే అవకాశం ఉంది. లేదా రెండో ఆప్షన్ ఎక్కడుందంటే డబ్బులు తీసుకోకుండా కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఛాన్స్ లేదు విన్నర్ కాబట్టి, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. కానీ ఒకవేళ బిగ్ బాస్ టీం ప్రతిసారి ఆఫర్ ఇచ్చేటట్టుగా నువ్వు నీ పేరెంట్స్ని అడిగి కూడా డెసిషన్ తీసుకోవచ్చు అనే మాట అడిగితే పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవద్దు అని అంటే, ఒకవేళ అప్పటికి లీడ్లో ఉంటే తీసుకోకుండా ఉండొచ్చు. లేకపోతే అప్పటికి పేరెంట్స్ కూడా డౌట్ వస్తే పేరెంట్స్ తీసుకోమంటే తీసేసుకుంటారు. ఇది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి. ఎందుకంటే తనకి నమ్మకం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఉండున్నా కూడా ఆ నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టేస్తున్నారు. బిగ్ బాస్ క్లియర్గా ఓటప్పీల్ లేదు, క్లియర్గా ఆడియన్స్ ఇంటరాక్షన్ లేదు, దాంతోపాటు నామినేషన్లు లేడు, టాస్క్లో లేడు, 2 వారాల నుంచి లేదు. తనుజ గారి కంటెంట్ మీద కంటెంట్ వస్తుంది, ఆవిడ టాస్క్ పర్ఫార్మెన్స్ టాస్క్లో ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దగ్గర నుండి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, మనకు అవ్వదేమో అనే ఆశ కోల్పోతారు. అది అన్ఫేర్గా జరిగిపోతుందో మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు వదిలేస్తే తనుజ గారు ఆ రకంగా ఆవిడ పర్ఫార్మెన్స్కి, తనుజ ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అలా పడి ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పక్కన పెడదాం. సెకండ్ పొజిషన్లో మనోడి గురించి కొంచెం గట్టిగానే మాట్లాడతారు. పాజిటివ్గానే చెబుదామని అనిపిస్తుంది. పాజిటివే కళ్యాణ్. ఇమాన్యుయల్ కొంత నెగిటివ్ ఏంటంటే ఒకే ఒక నెగిటివ్ ఇమాన్యుయల్లో, నేను ఉండాలి ఆ కసి ఎక్కువైపోతుంది. ఎలాగైనా ఉండాలి అంటే ఏదో భయం, అతను ఏదో ఆపుతుంది నామినేషన్స్ అని. ఒకవేళ వెళ్ళిపోతానేమో, టాప్ 5 ఖచ్చితంగా ఉండి తీరాలి. చాలామంది తన వచ్చిన ఫీల్ అలాంటిది. కమెడియన్గా రావడం తనకు ఒక బ్యాడ్ లక్.
చాలామంది కమెడియన్స్ 13th 14th వీక్లో వెళ్ళిపోయారు. దానివల్ల ఇమాన్యుల్ నేను ఇప్పుడు టికెట్ ఫినాలేనో లేకుంటే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేదాంట్లో టాస్క్ గెలిచిపోవాలి, లేకపోతే నేను వెళ్ళిపోతే బాగోదు, వెళ్ళకూడదు ఆ టెన్షన్లో ఉన్నాడు. దానివల్లే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా చేయాలనేసి ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ ప్లాన్ బుర్రకి పదును పెడుతున్నాడు. ఇప్పుడు చూసే ఆడియన్స్కి ఎందుకయ్యా ఇమాన్యుల్ ఎప్పుడు ఇన్ని వారాలు లేదా మళ్ళీ సేవ్ అవ్వాలని ఫీల్ అవుతున్నాడు, తనకు ఓట్లు ఉన్నాయి కదా, వేస్తున్నాం కదా అనేసి ఆ ఫీలింగ్ ఎక్కువైపోతుంది. బట్ దానికి అంత హెవీ నెగిటివ్ రావాల్సింది, ఇమాన్యుల్కి అంత హెవీ నెగిటివ్ రాకపోకుండా ఉండడానికి రీజన్, ఇప్పటికీ న్యూట్రల్ అవుతుండడానికి ఒకే ఒక రీజన్, హిజ్ పర్ఫార్మెన్స్, తాట తీసే పర్ఫార్మెన్స్. అండ్ ఆ బ్రెయిన్ గేమ్లో కూడా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు, కానీ ఓవరాల్గా చూస్తే మామూలు బుర్ర కాదయ్యా బుర్ర నాయన. ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడో, ఎన్ని రకాలుగా కళ్యాణ్ని డెమాన్ని ఒక పక్కన పట్టుకుని ఆడిస్తున్నాడంటే ఊహించుకోండి. నిజంగా ఆడిస్తున్నా అంటే చూడండి, డెమాన్ కూడా రిమూవ్ చేయాలంటే నన్ను రిమూవ్ చేయడం కానీ ఇమాన్యుల్ని కాదనే స్థాయికి వచ్చేసింది. అండ్ కళ్యాణ్ కూడా ఇమాన్యుల్ కోసం నిలబడే స్థాయికి వచ్చాడంటే అతను బ్రెయిన్ గేమ్ భయంకరంగా ఆడుతున్నాడు, టాస్క్లు వస్తే టాస్క్లు భయంకరంగా ఆడుతున్నాడు. ఈజ్ గెటింగ్ గుడ్ ఓట్స్, సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో రన్నింగ్లో ఉన్నాడు ఇమాన్యుల్. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినా కూడా హీ డిజర్వ్స్ టు టేక్ మనీ, ఎందుకంటే అంత కంటెంట్ ఇచ్చాడు, అంత స్టఫ్ ఇచ్చాడు, అంత ఎంటర్టైన్ చేశాడు కాబట్టి హీ డిజర్వ్స్. మోస్ట్లీ తీసుకుంటాడని అనుకుంటున్నా, తీసుకున్నా తప్పలేదు. తర్వాత థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ గురించి కూడా మాట్లాడు. డెమాన్ పవన్ మంచోడా, అమాయకుడా, లేకుండా ఉంటే ఓవర్ తెలివా అనేది తెలియదు. బట్ 3 యాంగిల్లోనే ఒకటి ఓవర్ తెలివైన కూడా అనిపించింది లేదు. ఓవరాల్గా ఏంటంటే అందరూ తెలివైన వాళ్ళు, ఎవరు ఏం తక్కువేం కాదు. ఇమాన్యుల్ కూడా నేను ఎందుకు విమర్శించలేకపోతున్నా అంటే ఈరోజు ఎపిసోడ్లో రివ్యూలో చెప్తలే, తను చేసింది కూడా అదే. టాప్లో ఉన్నవాడు ఎందుకు గివ్ అప్ ఇవ్వాలి, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి కదా. అప్పుడు నేను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి వచ్చేస్తున్నాను, నేను ఎందుకు వదిలేసుకుంటాను, నేను ఆర్గ్యుమెంట్ పెట్టాల్సినప్పుడు నన్ను తీసేస్తున్నాను, నేను ఆర్గ్యుమెంట్ పెడతాను కదా అని తన పాయింట్. నాకు ఏం తప్పు పెట్టాలని అనిపిస్తుంది. బట్ మరీ సైలెంట్గా ఉండడం, కొన్ని సిచ్యువేషన్ నచ్చలేదు, దాని ఎపిసోడ్లో మాట్లాడతాను. ఇది పక్కన పెడతాం. ఇప్పుడు డెమాన్ పవన్ సిచ్యువేషన్ ఏముందంటే థర్డ్ పోస్ట్లో ఓటింగ్ పడుతుంది. తన సిచ్యువేషన్ ఏంటంటే ఇమాన్యుల్ని తీసుకేసుకోకుండా నన్ను తీసేసేయండి కావాలంటే అనేది నాకు నచ్చల. బట్ దాంట్లో ఒక యాంగిల్ ఉంది. తను ఏమంటుందంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అరే నాయన మమ్మల్ని ఇద్దరిని తీసేయొద్దు, ఒకరిని తీసేయండి, కుదిరితే నన్ను తీసేయండి. అప్పుడు కూడా ఇమాన్యుల్ ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. అది నాకు నచ్చల. అది ఎపిసోడ్లో మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడతలే. ఇది నన్ను కాదు, ఇమాన్యుల్ని తీసేయొద్దు, నన్ను తీసేసేయన్నాడు. ఎందుకు తీసేయమన్నా తెలుసా, నాకు అర్థమైంది. లీస్ట్లో ఉండే వాళ్ళు భరణి కానీ వాళ్ళు ఎవరో టాప్ 5కి వెళ్తే ఇతనికి టాప్ 5 బొక్కబడే అవకాశం ఉంది అని, మనం రాకపోయినా ఇమాన్యుల్ లాంటి వాడు వెళ్ళిపోతే మనం సేఫ్. కింద ఉన్న సంజయ్ గారు కావచ్చు, సంజయ్ గారు, సుమన్ శెట్టి కావచ్చు, భరణి, వీళ్ళ ముగ్గురులో ఎవరో టాప్ 5కి దీని త్రూ వెళ్ళకూడదు అనేది తన ప్లాన్. అది గుడ్ ప్లానే. బట్ తప్పదు, ఒక సిచ్యువేషన్ ప్రకారం యాక్ట్ చేశారని అనుకోలేదు. అది తెలివిగా అనిపించింది నాకు. అది తెలివిగా అనిపించింది. కొంతమందికి అది మంచితనం కూడా, ఏంట్రా ఇంత అమాయకత్వం, ఏంట్రా అనే యాంగిల్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా సంజయ్ గారు అరుస్తున్నా, సైలెంట్గా మాట్లాడుతున్నాను, తనుజ అరుస్తున్నా, ఇతను మాత్రం పొలైట్గా మాట్లాడుతున్నాను. ఆ విషయం, ఆ విధానం బాగుంది. టాస్క్ల పరంగా ఎలాగో బాగా ఆడతాడు, బిహేవియర్ పరంగా బాగుంది, హీఈస్ గోయింగ్ గుడ్. దాంతోపాటుగా కళ్యాణ్ నామినేషన్లో లేడు. కళ్యాణ్కి డెమాన్ పవన్కి రిలేషన్ బీభత్సమైన స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు లీస్ట్లో ఉన్న ముగ్గురు గురించి మాట్లాడదు. భరణి గారు ఇప్పుడే ఓటు అప్పీల్ చేశారు. ఆయన ఏజ్కి తగ్గట్టుగా మెచ్యూర్డ్గా ఇద్దరు క్వశ్చన్లు అడిగిన దానికి, బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ బాగా చేశాడు, ప్రేక్షకులు అడిగిన దానికి కూడా ఆన్సర్ బాగా చేశాడు. దాంతోపాటుగా బీభత్సమైన ఎలివేషన్స్, సెకండ్ ఛాన్స్ వస్తే ఒక మనిషి ఇంత మారతాడా అనే ఎలివేషను, మీ ఇద్దరు బాండింగ్ సూపర్ అనేసి ఎలివేషను, ఇవన్నీ బీభత్సమైన ఎలివేషన్స్ త్రూ ఆడియన్స్ ఇచ్చేశారు. ఫుల్ బూస్టింగ్ ఇచ్చి ఫుల్ పాజిటివ్గా పంప్ చేసి వదిలేశారు. అండ్ టాస్కుల పరంగా కూడా ఏ మాటకి ఆ మాట ప్రతి టాస్క్లో ఆయన ఏజ్కి తగ్గదానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ బాగా ఆడుతున్నాడు. 100 times హీఈస్ గివింగ్ హిజ్ హోల్ ఎఫర్ట్స్. మామూలుగా ఆడలేదు భరణి గారు, దట్స్ ఫర్ షూర్. దాంతోపాటుగా అతని సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఏమైందంటే, ఇందాక ఏమంటారు ఆయన ఆర్గ్యుమెంట్స్, ఆయన ఉండాలని ఆయన చేసే ప్రయత్నాలు, ఆయన చేసే ప్లాన్లు కూడా బాగున్నాయి. ఇమాన్యుల్ లెక్కని ఈయన కూడా ప్లాన్లు వేసుకుంటాం, ముందుకెళ్తా ఉండు. ప్రస్తుతానికి ఓటింగ్ పడుతుంది, బట్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. దయచేసి ఓట్లు వేసుకునే ట్రై చేయండి ప్లీజ్. ఈ ముగ్గురు డేంజర్ జోన్ ఉన్నారు. సంజయ్ గారి గురించి కూడా మాట్లాడాలి. సంజయ్ గారు సింపుల్, ప్రతిసారి తీసేస్తున్నారు, పడ్డారు. ఒకసారిగా నోరు మెదుపుతున్నాం. నిన్న వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ ఆవిడ బ్యాడ్. ఆవిడ డెసిషన్ మేకింగ్లో కొంచెం అటు ఇటు చేసేసి ఆవిడ స్ట్రాంగ్గా నిలబడకుండా స్టార్టింగ్లో ఉన్న పాయింట్ మీద మళ్ళీ నిలబడితే ఓకే, మళ్ళీ మాట మార్చడం, ఆవిడకే బెడ్స్ కొట్టిని తీసేశారు. బట్ ఈరోజు ఉన్న పాయింట్ మీద నిలబడే పాయింట్ మీద నిలబడిపోయి ఇంకెవరికి నేను ఎన్నో అనేసి ఇమాన్యుల్ డెమాన్ పేరే పెట్టింది. గుడ్. దాంతోపాటుగా ఆవిడ కూడా టాస్క్లు ఆడేదాంట్లో టాస్క్లు పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇందాక పజిల్ గేమ్లో నేను లైవ్ చూసాను, ఫస్ట్ పజిల్ కంప్లీట్ చేసింది సంజయ్ గారు. గుడ్. అండ్ అక్కడ ఏంటంటే ఆ మొయ్యడం అంత ఈజీ కాదు, ఎవరు మొయ్యలేరు. భరణి గారే అన్నాడు, అలాంటిది ఆవిడ ఎలా మోస్తారు. స్టిల్ టాస్క్లు ఆడినప్పుడు టాస్క్లు ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. నేను చెప్పాను కదా, ఆల్రెడీ లీడ్లోకి వచ్చినారు. ఇప్పుడు సంజయ్ గారి సిచ్యువేషన్ ఏమైందంటే, ఇమాన్యుల్ నామినేషన్లో ఉన్నాడు. ఆవిడ రిలేటెడ్గా కంటెంట్ బాగా వస్తుంది, ఆవిడ చుట్టే తిరుగుతుంది. బిగ్ బాస్ ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. బట్ లీస్ట్ ఓటింగ్లో కాదు, సెకండ్ లీస్ట్లో ఉన్నారు సంజయ్ గారు. లీస్ట్ ఓటింగ్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఉంటారు, ఎందుకంటే ఈ వారంలో టాస్క్ వస్తే టాస్క్ ఆడుతున్నాడు, సైలెంట్గా కూర్చుంటున్నాడు. ఏదైనా డిస్కషన్ వస్తే అందరూ కొట్టుకొని సావండి, కానీ నేనేం మాట్లాడను, నేను మీ జోలికి రాననేసి
సైలెంట్గా ఉంటున్నాడు, అస్సలు కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయట్లా. ఇమానిల్ కూడా అంటున్నాడు, ఏంటి అందరం కొట్టుకుంటా ఉంటే సుమనాన్ని సైలెంట్గా ఉంటాడు. సుమనాన్ని సైలెంట్, ఎవరి జోలికి పోవట్లేదు, ఎవరిని ఏమంటలా, డెసిషన్ మేకింగ్లో ఒక పాయింట్ చెప్తున్నాడు, వదిలేసి కూర్చున్నాడు. టాస్క్ అంటే టాస్క్ ఆడుతున్నాడు. ఆ బాల్ వేసే టాస్క్లో అందరికంటే లాస్ట్ 40 నిమిషాలు ఆడాడు. ఇందాక ఫజిల్ అయితే ఫజిల్ అసలు పెట్టడం కూడా పెట్టాల, లాస్ట్ దాకా కూడా పెట్టాల, వదిలేశాడు. ఫజిల్ కుదరలా, కింద పడిపోయింది తాడు. అది అంటే ప్రతి టాస్క్లో లీస్ట్ వస్తున్నాడు, దాని మీద అసలు పర్ఫార్మెన్సే లేదు. ఇందాక బాల్ పట్టే దాంట్లో లీస్ట్, అన్ని టాస్క్లో లీస్ట్ కూడా ఉన్నాడు. ఈ వారం పర్ఫార్మెన్స్ సుమన్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనేది మనకు వచ్చిన టాక్. 90% దెర్ ఇస్ ఎ మిడ్ వీక్ ఎలిమినేషన్. ఏం జరగవచ్చు అంటే, ఇది కూడా అన్ఫేర్ బిగ్ బాస్ అనే ప్రాసెస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ వీళ్ళు ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ఒకటి సీరియస్ ఎలిమినేషన్ చేయొచ్చు. అది ఆ సీరియస్ ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వీక్ వెళ్ళబోయేది సుమన్ శెట్టి అన్న. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం పంపించేస్తారు డైరెక్ట్గా. ఇది గుర్తుపెట్టుకొని ఓట్లు వేసుకొని ట్రై చేయండి. ఈ ఒక్కరోజు ఉంది. రేపు మిడ్ వీక్ ఎలిమినేషన్ రేపు నైట్ ఉండే అవకాశం ఉంది. మనకు శుక్రవారం టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ పర్సన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వగానే శనివారం పూట స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. అదే కానీ వీళ్ళు సిల్లీ ఎలిమినేషన్ చేయాలి అనుకుంటే, సిల్లీ ఎలిమినేషన్ ఒకవేళ కానీ కంటెంట్ సిరీని చేసినట్టు అలా ఒకరిద్దరిని చేశారు అంతకుముందు సీజన్స్లో, అలా చేయాలి అనుకుంటే ఏం చేస్తారంటే, ఇమానిల్ కానీ లేదా డెమాన్ పవన్ కానీ వీళ్ళలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది. ఓటింగ్ తక్కువ ఉందని చెప్పి కావాలని చేసి వీళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ వెంటనే 1 గంటకో అరగంటకో 2 గంటకో మళ్ళీ పిలిపించే అవకాశం ఉంది, వాళ్ళ ఎమోషన్స్ చూడడానికి కోసం. ఆ 2 యాంగిల్లో ఏదో ఒకటి జరగబోతుంది. అప్పుడైనా బెస్ట్, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని. సో ఏదో ఒకటి చేయబోతున్నాను, ఈ రెండింటి ఒకటి జరగబోతుంది. దయచేసి ఓట్లు వేసుకోవడానికి సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైనా మాట్లాడిన తప్పు ఉంటే క్షమించండి. బాగానే మాట్లాడలేరా, ఓడాలి తప్పేం చెప్పలేరా అనుకుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ కూడా చేయండి. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి. ఆల్రెడీ లెంత్ అయిందని తెలుసు, మీరు ఆల్రెడీ తిట్టుకుంటుంటారని తెలుసు, బట్ నేను ఏమన్నా సొల్లు మాట్లాడానంటే అవునరా సొల్లే అంటారు కదా. థ్యాంక్ యూ మామ, లవ్ యూ. ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ రివ్యూ 12:30 కల్లా వస్తుంది, వెయిట్ చేస్తూ ఉన్నాను, మంచిగా మాట్లాడుకుందాం.